నమస్తే. వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం యమ జోరు మీద ఉంది. దేశంలో ఏ నగరాన్ని మనం చూసినా కూడా కంపేర్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అగ్రగామిలో ఉంది. ఒకప్పుడు మనకి బెంగళూరు ఉండేది, ప్రజెంట్ అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి. ఏంటి దీనికి కారణం అంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రజెంట్ ప్రభుత్వం కానివ్వండి, కంప్లీట్గా హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ చేశాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందడంతో ఎక్కడ చూసినా హైదరాబాద్ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ ఎటువైపు చూసినా కూడా నలువైపులా కూడా కంప్లీట్గా హైదరాబాద్ అవుట్స్కట్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఉన్నాయి. ఈ కారణంగా మనకి భూముల రేట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం పెట్టినటువంటి పెట్టుబడికి రెండింతలు అవ్వాలి మన ఇన్వెస్ట్మెంట్ అంటే దేని మీద పెట్టచ్చు అని ఎవరిని అడిగినా కూడా కళ్ళు మూసుకుని టక్కున చెప్పేస్తారు భూమిపైన. అటువంటి బంగారుమయమైనటువంటి భూమిని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఈరోజు వచ్చేసాను. నాగార్జున సాగర్ హైవే చింతపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా వాళ్ళ సాయి బృందావన్ వెంచర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసానండి. ఏంటి ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి, అన్ని వివరాలు కూడా నేను వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాయి బృందావనం వెంచర్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. చూడండి, కంప్లీట్గా వెంచర్లో ప్లాంటేషన్ అనేది అయిపోయి ఉంది. సో కంప్లీట్గా వెంచర్ వచ్చేసి మనకి 50 ఎకరాలు పైగా ఈ వెంచర్ ఉందన్నమాట. హైవేకి చాలా దగ్గరగా ఉందన్నమాట. వితిన్ 5 minutesలో మనం హైవే రోడ్లో ఉంటాం అనమాట. సో అంతే విభజించడం జరిగింది. సో టోటల్గా మనకి 906 ప్లాట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఏం వేస్తున్నారు ఈ ప్లాట్స్లో అంటే మనం తీసుకున్నటువంటి ఆ ప్లాట్స్లోని కొన్ని ఫ్రూట్స్ ట్రీస్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ సో మనం ఇక్కడే రిసార్ట్స్లో స్టే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎవరైతే ప్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళు ఈ రిసార్ట్స్ అనేది అంటే ఇయర్లీ ట్వైస్ వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట. స్టే చేయడానికి ఇయర్లీ ట్వైస్ ఉంటుంది. అండ్ మిగతా టైంలో మనం రెంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ మంచి పార్క్ ఏరియా కూడా ఇచ్చారనమాట. సో చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఇక్కడ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా సో పెద్ద మొత్తంలో చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి ఫంక్షన్ హాల్ కాకుండా మనం ఉన్నటువంటి ఈ వెంచర్లోనే చాలా పెద్దదిగా చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ చింతపల్లి బాబా టెంపుల్ కూడా నియర్ బై ఉంది. సో నరసింహస్వామి టెంపుల్ కూడా ఇక్కడ నియర్ బై ఉందన్నమాట. ఈ రెండు టెంపుల్స్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ నియర్ బై ముచ్చర్ల ఫార్మాసిటీ కూడా ఉంది. ఇప్పుడు ఈ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఎందుకు అంటే ఆ ఒక్క ఫార్మాసిటీ తోటి ఈ ఏరియాలో ఎంత అభివృద్ధి చెందుతుంది ఈ ఏరియా అనేది చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో వాళ్ళు తీసుకున్న ఈ రిసార్ట్ స్పేస్ చూస్తే కంప్లీట్గా 1 acreలోనే ఈ రిసార్ట్ స్పేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది అండ్ 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ పార్క్ అండ్ గార్డెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వదిలిపెట్టారు. రెయిన్ డ్యాన్స్ ఉంది. సో రెయిన్ డ్యాన్స్ తర్వాత ఫర్దర్గా మన డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా పక్కన ఇచ్చారు. సో పార్టీ లాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కంప్లీట్గా మనం ఇక్కడికి వచ్చి లైక్ ఒక రిసార్ట్లో మనం స్టే చేసేటప్పుడు ఎలా ఉంటుందో దానికి కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉండడం జరిగింది. సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ దిగిన వెంటనే మనకి ఇబ్రహీంపట్నం ఉంటుంది, తర్వాత మాల్ వస్తుంది, తర్వాత కుర్మేడ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ అనేది ఉంది అక్కడ. అండ్ వెంటనే మనకి వర్కాల విలేజ్ కూడా ఉంటుంది. సాయిబాబా చింతపల్లి సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో చింతపల్లి సాయిబాబా టెంపుల్ మనకు కనిపిస్తుంది. మనం పెట్టినటువంటి ఆ పెట్టుబడికి 10 పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు అనమాట. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకుంటే. సో మనం వీకెండ్స్ వచ్చేటప్పుడు పిల్లలతోటి మంచిగా ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారనమాట. సో సాయి ప్రజ్ఞ వాళ్ళది సాయి బృందావనం వెంచర్లో ఇంకా హైలైట్ ఏంటంటే మనకి వాటర్ ఫెసిలిటీ అద్భుతంగా ఉందండి. మీరు చూసుకోవచ్చు పక్కనే సంపు. సో చూసుకుంటే మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఇందులో అందుబాటులో ఉందండి. సో కరెంట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చేసారు. ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉంది. కరెంట్ పోల్స్ చూసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఈ సాయి బృందావనం వెంచర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి సో మార్కెటింగ్ డైరెక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ డైరెక్టర్ శివగారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శివగారు, సో సాయి బృందావనం వెంచర్ చూసానండి, చాలా చాలా బాగుంది, అమేజింగ్గా ఉంది, బ్యూటిఫుల్ వాతావరణం అని కూడా చెప్పొచ్చు. సో వీకెండ్స్ వచ్చి ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా అనువుగా ఉండేటట్టు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయి బృందావనం లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఎందుకు సాయి బృందావనంలో మనం తీసుకోవాలంటే ఏం చెప్తారు అసలు? చుట్టుపక్కల ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసామంటే ఆ ఇన్వెస్ట్‌కి ఇంకా మనకి ఎంత పెరుగుతుందనే అందరూ ఆలోచిస్తారు కాబట్టి, సో ఆ పరంగా మీరు ఏం చెప్తారు? ఈ సాయి ప్రజ్ఞ వారి సాయి బృందావన్ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్. ఎందుకంటే ముందు ముందు మనకి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ అనేవి రాబోతున్నాయి కంపెనీ తరపున. సో ఇంతకుముందు చేసిన వెంచర్స్ కానీ, ఇప్పుడు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీరు ఏదైతే చూస్తున్నారో, ఇక్కడున్న ప్లాంటేషన్ కానీ చాలా తక్కువ ధరలో మనకి మార్కెట్లో ఇచ్చేటటువంటి ఒక మంచి ఫామ్ ల్యాండ్ అలాంగ్ విత్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తే కాటేజెస్ అనేవి ఉన్నాయి మన ప్రాజెక్ట్లో మనం ఇస్తున్నాము. సో కస్టమర్స్ యాన్యువల్లీ 2 times వచ్చేసి యాజ్ పర్ అవైలబిలిటీ 2 to 3 times వచ్చేసి ఇక్కడ స్టే చేయొచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మనం ఒక బ్యాంకెట్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లో ఫంక్షన్స్ చేసుకోవచ్చు, బర్త్డేస్ కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, మ్యారేజెస్ కానీ, ఒక 150 కెపాసిటీ. అండ్ ఆల్సో రిసార్ట్కి తక్కువ కాకుండా అన్ని అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అలాంగ్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్. సో ఏదైతే మనం క్యాటలాగ్లో మెన్షన్ చేసామో అన్ని రకాల అమ్యూనిటీస్ అనేవి వస్తున్నాయి. సీసీటీవీ సర్వేలెన్స్ అనేది ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, బేబీ పూల్ ఉంది, అండ్ ఒక రెయిన్ డ్యాన్స్ లొకేషన్ ఉంది, ఇండోర్ గేమ్స్ రూమ్స్ కానీ, బార్బెక్యూ స్టేషన్ కానీ, సో గ్రీనరీ కానీ, పార్క్ కానీ మీకు రిసార్ట్లో ఉన్న ఫీలింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిసార్ట్ అనేది ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో సాయి ప్రజ్ఞ వాళ్ళు చాలా మంచి అమ్యూనిటీస్ క్వాలిటీతో దీన్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సాయి ప్రజ్ఞలో మామూలుగా బయట వెంచర్స్తో కంపేర్ చేసుకుంటే బయట ఏంటంటే మనకి ఈ రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ప్లాంటేషన్ కానీ మొత్తం వెంచర్ లాస్ట్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సేల్స్ తర్వాత. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గానే డెవలప్మెంట్ అనేది మొత్తం చేసుకుంటూ వచ్చేసి సేల్స్తో అసలు సంబంధం లేకుండా విత్ హై క్వాలిటీ అవుట్పుట్ తోటి సో డెవలప్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట మనకి. సో ఈ లాస్ట్ 6 monthsలో చూసుకుంటే ఎలక్షన్స్ మూమెంట్ కానీ అండ్ మార్కెట్ అనేది చాలా లో ఉందన్నమాట మనకి రియల్ ఎస్టేట్ చూసుకుంటే తెలంగాణలో. కానీ మా ప్రాజెక్ట్లో వస్తే దాదాపు చాలా హండ్రెడ్స్ ఆఫ్ ప్లాట్స్ అనేవి సోల్డ్ చేయడం జరిగింది. మనకి మంచి మార్కెటింగ్ టీం అనేది ఉంది, చాలామంది చూసి వస్తున్నారనమాట. ఎందుకంటే ఒక బెస్ట్ డెవలప్మెంట్స్ అలాంగ్ విత్ బెస్ట్ బెనిఫిట్స్ అనండి, లేదంటే రిసార్ట్ అమ్యూనిటీస్ కానీ ఇవన్నీ అన్ని హై క్వాలిటీతో ఇస్తున్నాం మనం. కాబట్టి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రాని అందరు లైక్ చేస్తున్నారు, అసోసియేట్ మిత్రులు కానీ. అండ్ తీసుకున్న వాళ్ళే చాలామందికి రిఫరెన్సెస్ ఇస్తున్నారు మనకి. కస్టమర్ రిఫరెన్స్ అనేవి చాలా సక్సెస్ అవుతున్నాయి ఈ ప్రాజెక్ట్లో. ఒక 10 మంది మనకి సైట్కి వస్తున్నారంటే దాదాపు 9 మంది అందులో ప్లాట్ తీసుకుంటున్నారనమాట. సో ఎందుకంటే మీరు లొకేషన్ చూస్తే కూడా రీజనల్ రింగ్ రోడ్ చాలా దగ్గరలో ఉంది. ఒక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే మనం రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు. అండ్ 10 నుంచి 15 నిమిషాల్లో ఏదైతే ఫార్మాసిటీ ఉందో మనకి, మన ముచ్చర్ల ఫార్మాసిటీ ఆచారం చాలా దగ్గర అనమాట మనకి. ఇక్కడ నుంచి ఒక 20 నిమిషాలు వెళ్ళొచ్చు. అండ్ పక్కనే 5 minutesలో మనకి నాగార్జున సాగర్ హైవే ఉంది. ఈ హైవే మీద చూస్తే సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ మనకి నేషనల్ వైడ్. అండ్ అలాగే మనకి రీజనల్ రింగ్ రోడ్, ఫార్మాసిటీ, సాయిబాబా టెంపుల్, నాగార్జున సాగర్ హైవే. సో ఇట్లా ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మనం రీజనల్ రింగ్ రోడ్ ఎక్కామంటే 5 నిమిషాల్లో షాద్నగర్ వెళ్ళొచ్చు, హాఫ్ అన్ అవర్లో. ఒక 20 minutesలో ఇటు సైడ్ మనం విజయవాడ హైవే వెళ్ళొచ్చు. రీజనల్ రింగ్ రోడ్స్ దగ్గర వరకు ఎంఎంటీఎస్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ ఇచ్చింది. సో మీరు చెప్పినట్టు ఏదైతే రైల్ రింగ్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ అనేది రీసెంట్గా తీసుకురావడం జరిగింది సెంట్రల్ నుంచి. సో ఆ ప్రాజెక్ట్ తోటి కనెక్టివిటీ చాలా బాగా పెరుగుతుంది. సో రీసెంట్గా సీఎం గారు చెప్పినట్టు కూడా మనకి ORR నుంచి RRR మధ్యలో ఇండస్ట్రియల్ క్లస్టర్లు అనేవి రాబోతున్నాయి. సో అట్లా చూస్తే కూడా వితిన్ 10 to 15 minutesలోనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా మనకు దగ్గరలో ఉందంటే రెసిడెన్షియల్ జోన్ అనేది చాలా తక్కువ టైంలో ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. సో ఏదైతే ఈరోజు చాలా తక్కువ రేట్లో ఒక 5-6 లక్షల బడ్జెట్లో ప్లాట్ అనేది తీసుకుంటున్నారో కస్టమర్లు, ఒక 10-15 సంవత్సరాల టైంలో రీజనల్ రింగ్ రోడ్ అనేది కంప్లీట్ అయిపోయి ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి వచ్చేసి ఈ మెట్రో కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ వస్తే మనకి హ్యూజ్గా రెసిడెన్షియల్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి రెసిడెన్షియల్కి వెళ్ళినప్పుడు మనకి రేట్లు అనేవి చాలా టూ మచ్గా ఉంటాయి, మనకి హ్యూజ్ అప్రిసియేషన్ అనేది కూడా వస్తుంది అనమాట. సో అట్లా మనకి సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఉంది, కానీ ఒకప్పుడు ఎట్లయితే అవుటర్ పక్కన మనకి 4,000-5,000 గజం ఉంది దూరం అనుకున్నాం మనం. కానీ ఎప్పుడైతే మనకి రేడియల్ రోడ్స్ అనేవి 100 feet 120 feet అయినాయో, సిటీ సెంటర్ నుంచి ఈరోజు మీరు చూస్తే ORRకి వెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం ఉంటుంది సిటీ సెంటర్లో మనకి ఎక్కడ నుంచి చూసినా కూడా. సేమ్ లైక్ ఫ్యూచర్లో ఏంటంటే ఒక 45 minutes to 1 hour టైంలోనే రీజనల్ రింగ్ రోడ్ రీచ్ అవ్వచ్చు మనం. సో అట్లా ఈ లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్గా ఏర్పడబోతుంది అనమాట. సో అట్లా ఈరోజు మనం సాయి ప్రజ్ఞ వారి సాయి బృందావనంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 5 lakhsతో ఒక ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా మనకి 15 సంవత్సరాల్లో ఒక 10 times ఆఫ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్లో శ్రీగంధం అనేది పెడుతున్నాం, ఎట్ ద సేమ్ టైం ఈ రిసార్ట్ అనేది కూడా ఇసుకొచ్చినాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక 12 to 15 years టైంలో ఆ శ్రీగంధం నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఆ హై క్వాలిటీ అవుట్పుట్ అనేది మన మంచి మెయింటెనెన్స్ వల్ల ఆ వుడ్ అనేది వస్తుందన్నమాట. సో అట్లా కస్టమర్స్కి శ్రీగంధం మీద రిటర్న్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు 4,000 పెట్టి మనం ఒక ప్లాట్ తీసుకున్నామంటే గజానికి
ఈజీగా 20 నుంచి 30,000 ఫ్యూచర్లో అవుతుంది అనమాట. సో అట్లా డబుల్ ద బెనిఫిట్స్ అనేవి 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి దాదాపు ఒక 50 లక్షల వరకు రిటర్న్స్ వచ్చే స్కోప్ అనేది మన ప్రాజెక్ట్లో ఉంది. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనం నాగార్జున సాగర్ ఒకవేళ వెళ్ళాలి అని అనుకున్నా, డ్యామ్ చూడడానికి వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ స్టే చేయడానికి ఎలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి నియర్ బై ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి రిసార్ట్ లాగా బిల్డ్ చేసి ఉన్నారు కాబట్టి వెళ్ళి వచ్చే తోలో కూడా మనం ఇక్కడ స్టే చేయడానికి బాగుంటుంది. అన్ని పాయింట్స్ కవర్ చేశారు కానీ ఈ ఒక పాయింట్ అనేది ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారండి మీరు. సో మీరు చెప్పినట్టు ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వచ్చే భక్తులు కానివ్వండి, నాగార్జున సాగర్ కూడా ఏంటంటే టూరిజం హబ్ అది. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ అది, మనకి వాటర్ హైదరాబాద్ కూడా వాటర్ సప్లై చేస్తున్నారు. సో అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు పర్యాటకంగా ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైంలో స్టే చేయొచ్చు. సో ఒక ప్లాట్ కొన్నారంటే ఇక్కడే స్టే చేయొచ్చు, లగ్జరీగా నెక్స్ట్ డే కాటేజెస్ రిసార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేసి సిటీకి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే చేసుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటుందా? సో ఎట్లా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది ఎలా ఉంటుంది? వాళ్ళకి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమేమి సబ్మిట్ చేస్తారు? లైక్ ఇలాంటి డౌట్స్ కూడా ఉన్నాయి కస్టమర్. యాక్చువల్గా మన ప్రాజెక్ట్లో ఏంటంటే మనము కస్టమర్స్కి ఎంఓఐ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక 12 ఇయర్స్ అనేది ఎంఓఐలో మెన్షన్ చేస్తున్నాము. ఏదైతే వాళ్ళు ఈరోజు ప్లాట్ తీసుకుంటున్నారో వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నుంచి లీజ్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క స్థలాన్ని మనకి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రాకి వాళ్ళు లీజ్కి ఇస్తున్నారనమాట. సో మనం దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. సో వాళ్ళ ప్లాట్లో ప్లాంటేషన్ చూస్తాము, అట్ ద సేమ్ టైం రిసార్ట్ మెయింటెనెన్స్ చేస్తాము. కంప్లీట్ వెంచర్ కూడా చూస్తే మనకి కాంపౌండ్ వాల్ వచ్చేసింది. సో ఇదంతా కూడా మనము ఎంఓఐలో ఏమి ఇస్తామంటే రేపటి రోజు శ్రీగంధం మీద వచ్చే రిటర్న్స్లో కూడా సగం కస్టమర్కి సగం కంపెనీకి 15 ఇయర్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి. సో ప్రతిదీ కూడా మనకి ప్రణాళికాబద్ధంగా ఉంటుందన్నమాట. సో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది మనకి. అండ్ ఏదైతే ఫ్రూట్స్ మనం తైవాన్ జామా పెడుతున్నాము అండ్ మ్యాంగో పెడుతున్నాము, సో వీటి మీద వచ్చే ఫ్రూట్స్ కూడా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళొచ్చండి, అది వాళ్ళ ప్రాపర్టీ అనమాట. సో ఈ వాళ్ళు ఏదైతే ప్లాట్ కొనుక్కుంటున్నారో ఆ ప్లాట్ వరకు వాళ్ళు ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో ట్రీస్ ఉన్నాయో సో దాని నుంచి వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. అవునండి, తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. సో చూస్తున్నాం కదా మనం సాయి బృందావనం వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఏంటి శివ గారు చాలా చక్కగా వివరించారు. అండ్ ఇక్కడ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా విషయాలు తెలియజేశారు. సో మీరు కూడా ఒక్కసారి విజిట్ చేస్తే అంటే మనం ఇలా చెప్పేదానికన్నా డైరెక్ట్గా వచ్చి చూడడం అనేది వేరేగా ఉంటుంది, ఆ లెవెల్ వేరేగా ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి వచ్చి విజిట్ చేశారని అంటే నిజంగా మీకు కూడా అవసరం అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ దేనికి దగ్గరగా ఉంది, మనం ఎందుకు తీసుకోవాలనే విషయాలు మీకు కూడా వివరంగా తెలుస్తుంది. సో ఇంకా అప్డేట్స్ తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఒకసారి వచ్చి వెంచర్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.